నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నమస్కారాలు, ప్రణామాలు. గురుదేవులకి ప్రణామాలు. ఓం గురుభ్యో నమః. మనస్సులోని అభూత కల్పనలు, మీకు జరుగుతున్న మాయ, మీకు చెప్తున్న పూర్తిగా ఏదైనా ఒక విషయంలో ఏదైనా కర్మ జరిగిందని, లేదా ఒక క్రియ జరిగిందని, ఒక మంత్రయంత్ర తంత్రాలు ఏవో జరిగినాయని చెప్పే మనుషుల మాటల్ని మీరు పూర్తిగా నమ్మేటట్లయితే ఒకే ఒక్క ఆలోచన చేయండి. మీకు ఎక్కువగా కళలు ఏదైనా మీకు సంబంధించిన బంధువులు ఎవరో ఒకళ్ళు చెప్పడం మూలకంగా ఈ కార్యక్రమం ఈ యొక్క యంత్రతంత్రాలకు సంబంధించి ఏదైనా క్రమం లేకుండా మీకు క్రమజీవనం ఎప్పుడైతే తప్పిందో దానికి మీరు ఆలోచించుకోండి. పూర్తిగా మీకు ఏదైనా ఆలోచన చేద్దామనుకున్న పనులు ఆగిపోవడము, లేదా పూర్తిగా ఆగిపోయిన పనులు ఏవైనా సరే, ఒక ఇల్లు కట్టడం కానీ, ఒక పెళ్లి చేయడం కానీ, ఏదైనా ఒక విషయంలో ఆగిపోయిన పనిని తీసుకొని దాన్ని అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, దానికి సంబంధించిన పని ఆగిపోతే దానికి కట్టు అంటారు. ఆ కట్టు అనేది ఇది చాలా రకాలు, చాలా విధాలుగా ఉంటుంది. అయితే గురువు ద్వారా చేసిన కార్యక్రమాల్లో ఈ యొక్క కట్టు అనేది నేర్చుకొని చేస్తారు. మీకు సంబంధించి ఈ ఆలోచనలు పదే ఆలోచిస్తూ ఒక్క మార్గంలో మైండ్ ఆలోచనలో పెట్టకుండా పని ముందుకు సాగకుండా ఆగిపోతే, మీరు ఇల్లు కొనాలనుకున్నా, లేదా అమ్మాలనుకున్నా, లేదా మీకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం అయినా మీకు పూర్తిగా పని అవ్వడం లేదు అని అంటే, పెళ్ళి చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, ఏ కార్యక్రమం అయినా ఆగిపోయిందంటే మీకు ఫస్ట్ కొన్ని కళల్లో కానీ, లేదా పక్క వాళ్ళు, లేదా ఎవరో ఒకళ్ళు చెప్పడం ద్వారా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది ఒక ప్రయోగం జరిగింది అనుకోండి. ఆ ప్రయోగాన్ని మీకు తెలిసినట్లుగా అనిపిస్తే పర్లేదు. తెలియకపోతే మాత్రం మీ ఇంట్లో ఒక కొబ్బరికాయ ఒకటి తీసుకుని దాన్ని పూర్తిగా దానికి ఎర్ర కుంకుమ లాంటిది రాసేసి దాన్ని ఏమి చేస్తారంటే, కలిసి మొదలు పెడతాం చూడండి ఇంట్లో, అట్లాగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఈ కొబ్బరికాయని అలా నిలబెట్టండి. నిలబెట్టి దాని చుట్టూతో ముగ్గు పోయండి. ఇంటి మధ్యలో పెట్టుకోండి. ఈ కార్యక్రమం ఒక్క రాత్రిపూట, ఏదైతే అమావాస్య కానీ, పౌర్ణమి కానీ రాత్రిపూట 8 తర్వాత అలాగే పెట్టి ఉంచండి. రేపు ఉదయం కల్లా చూడండి. దానికి సంబంధించిన పూర్తి వివరం మీకే అర్థమవుతుంది. అది పడిపోయినా లేదా పగిలి ఉన్నా మీకు ఏదైనా ప్రయోగం జరిగినట్టుగా పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత సంబంధించిన మాంత్రికులను, సంబంధించిన ఏదైనా బాగు చేసే వ్యక్తులు మీకు చేతబడి జరిగిందా, మామూలు ప్రయోగం జరిగిందా, ఏ ప్రయోగం జరిగిందనేది చూసుకొని మీరు పూర్తిగా అర్థం చేసుకొని మీకు తప్పించుకోవాలనుకుంటే ఏదైనా చేయించుకోండి. నమ్మకం ఉంటే చేయించుకోండి, నమ్మకం లేదనుకోండి ఆగిపోండి. దీని గురించి ఎక్కువగా మాత్రం ఆలోచించకండి. మంచి వైద్యుడిని మాత్రం కలవండి. మీకు మంచి జరుగుతుంది. హరి ఓం.